ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి, మీ దశ మారిపోతుంది. మీరు కటిక పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు. ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలిగించే ఈ ఏకాదశి తిథి నాడు లక్ష్మీ నారాయణులను పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఈ రోజంతా దైవనామ స్మరణ చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి, మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞవరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. అలాంటి ఆవు ఏకాదశి రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని ఈ ముక్కోటి ఏకాదశి రోజే వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి
ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధుకైటభులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధుకైటభులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటభులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఇక ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోనూ పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినాల్సి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం
విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవిందా అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతంను త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. అయితే కొందరు ఇళ్ల దగ్గరకు అంటే ఇంటి ముందుకు ప్రతిరోజు గోవు వచ్చి నిలబడుతుంది. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. అలా ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉందని అర్థం.
ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గోవు వచ్చి నిలబడుతుంది. ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారైతే ఎప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి ఇంటి ముందుకే గోవు వస్తుంది. గోవులు ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళి నిలబడవు. ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో, ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరకు వెళ్ళి మాత్రమే నిలబడతాయి. ఇలా గోవు తరచుగా మీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడితే సకల దేవతలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. ఎవరి ఇంటికి ప్రతిరోజు గోవు వస్తుందో ఆ ఇంట్లోని వారికి ఇకపై అంతా మంచే జరుగుతుందని అర్థం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది, ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఎవరి ఇంటి ముందుకు తరచుగా గోవు వస్తుందో ఆ ఇంట్లో త్వరలో శుభకార్యాలు జరుగుతాయి. ఇవే గోవు మనకు ఇచ్చే సంకేతాలు. ఇలా మీ ఇంటికి ప్రతిరోజు గోవు వస్తే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అంటే ఇంట్లో ఉండే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా పెట్టవచ్చు. ఇలా గోవుకు ఆహారం పెట్టడం వలన మీకు మరిన్ని శుభాలు జరుగుతాయి. గోమాతకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లి తర్వాత మరొక తల్లిగా భావించి గోమాత అని పిలుస్తూ ఉంటాం. మానవులందరి పట్ల సమాన మమతానురాగాలు కురిపించేది ఆవు. గోమాత శరీరంలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారని పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఒక్క ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం దక్కుతుంది. గోవు చేతిని తాగితే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో ఒక ఆవు ఉంటే మన ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదు. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టే శక్తి గోమాతకు మాత్రమే ఉంది. ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ను వదిలే శక్తి గోమాతకు మాత్రమే ఉంది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని. ఇళ్లను వాకిళ్లను పేడతో అలికితే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. 1 తులం నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా గోవు గరళాన్ని అంటే విషాన్ని మింగినా సరే అమృత ధారలనే కురిపిస్తూ ఉంటుంది. అటువంటి గోవును మన పెద్దలు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునేవారు. ఇంట్లో పెంచిన గోవు తన నాలుకతో యజమాని చేతిని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆవుకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే తన యజమాని ఆవు దగ్గరకు వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో పసిగడుతుంది. ఒకవేళ శరీరంలో రుగ్మత అంటే రోగం ఉంటే అరచేతిని నాకుతుంది. ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు. అలా అరచెయ్యి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది. యజమానికి రుగ్మత ఉంది కనుక దానికి తగిన విధంగా అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్నే పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది. యజమాని గోవు నుండి వచ్చిన పాలను త్రాగటం ద్వారా రుగ్మతలన్నీ తొలగిపోతాయి, అంటే రోగాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఇంటికి 1 గోవును పెంచేవారు పూర్వకాలంలో. ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు గోవును ఇంటి వద్ద పెంచట్లేదు. పెంచినా సరే కుడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉన్నారు. నిజానికి ఆవులు కుడితి త్రాగవు, కానీ ఈ కాలంలో ఆకలి తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి. నిలకడగా ఉంచితే పాచిపోయే వస్తువులను ఆవులకు పెట్టకూడదు. ఎవరైనా ఇంటి దగ్గర ఆవులు పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా అడవుల దగ్గరకు కానీ తీసుకుని వెళ్ళండి. అప్పుడే ఆ ఆవు మంచి ఔషధ మొక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆవు చేతిని తాకితే మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలను గుర్తించి దానికి తగిన విధంగా ఔషధ మొక్కలను తిని పాల ద్వారా ఆ ఔషధాన్ని మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ 1 ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి. మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది.